దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్రంలో ఏదన్నా ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు పోతే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. యాక్చువల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ కి నేమ్ రావాలి సార్ గారికి మనం పొగడాలి. యాక్చువల్లీ మనం సార్ చిన్న పిల్లలు తెలుసు సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళేంటంటే రాజకీయం ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలికి అవగాహన ఉండదు కదా సార్. కొద్దిగా వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు, అంతే, తప్పదు. మరి ఉంటాయి కదా డబ్బులతో ఏముంది, సాయం డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. 2 లక్షలు ఇచ్చారు సార్ దొరికినంటే. మళ్ళీ కళా వెంకటరావు ఇక్కడ నుంచి మాకు నిత్యావసర సరుకులని ఇచ్చారు సార్. మళ్ళీ 1,10,000 కూడా 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సముద్రం లేక ఆస్తి మీద వెళ్తాము సార్. అలాగైతే 5 లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు ఇచ్చింది. అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు, అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త గానీ అన్నాడు. కానీ ఈ 6 సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగానే లేదు. దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్రంలో ఏదన్నా ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు పోతే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. యాక్చువల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ కి నేమ్ రావాలి సార్ గారికి మనం పొగడాలి. యాక్చువల్లీ మనం సార్ చిన్న పిల్లలు తెలుసు సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళేంటంటే రాజకీయం ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలికి అవగాహన ఉండదు కదా సార్. కొద్దిగా వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు, అంతే, తప్పదు. మరి ఉంటాయి కదా డబ్బులతో ఏముంది, సాయం డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. 2 లక్షలు ఇచ్చారు సార్ దొరికినంటే. మళ్ళీ కళా వెంకటరావు ఇక్కడ నుంచి మాకు నిత్యావసర సరుకులని ఇచ్చారు సార్. మళ్ళీ 1,10,000 కూడా 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సముద్రం లేక ఆస్తి మీద వెళ్తాము సార్. అలాగైతే 5 లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు ఇచ్చింది. అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు, అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త గానీ అన్నాడు. కానీ ఈ 6 సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగానే లేదు. దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్రంలో ఏదన్నా ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు పోతే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. యాక్చువల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ కి నేమ్ రావాలి సార్ గారికి మనం పొగడాలి. యాక్చువల్లీ మనం సార్ చిన్న పిల్లలు తెలుసు సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళేంటంటే రాజకీయం ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలికి అవగాహన ఉండదు కదా సార్. కొద్దిగా వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు, అంతే, తప్పదు. మరి ఉంటాయి కదా డబ్బులతో ఏముంది, సాయం డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. 2 లక్షలు ఇచ్చారు సార్ దొరికినంటే. మళ్ళీ కళా వెంకటరావు ఇక్కడ నుంచి మాకు నిత్యావసర సరుకులని ఇచ్చారు సార్. మళ్ళీ 1,10,000 కూడా 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సముద్రం లేక ఆస్తి మీద వెళ్తాము సార్. అలాగైతే 5 లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు ఇచ్చింది. అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు, అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త గానీ అన్నాడు. కానీ ఈ 6 సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగానే లేదు.